రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిపి పనిచేయాలని నిర్ణయించాయి. కేసీఆర్ను కలిసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఈ మేరకు తన అంగీకారాన్ని తెలిపారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాకుండా భవిష్యత్తులోనూ కలిసి పనిచేయాలని ఇరు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీఎస్పీ జట్టు కట్టనున్నాయి. ఎంపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో జరిగిన సమావేశం అనంతరం పొత్తు అంశాన్ని ఇరువురు నేతలు స్వయంగా పరిశీలించారు. అంతకుముందు కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గులాబీ పార్టీ నేతలు సాధారణంగా ఆహ్వానించారు. కేసీఆర్ తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బృందం అక్కడే భోజనం చేసింది. రాష్ట్ర, దేశ రాజకీయాల గురించి ఇరు పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో సెక్యులర్ విలువలు క్షీణించడం, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీనత పడడం, దళిత, నిమ్న వర్గాల అభ్యున్నతి తదితర అంశాలతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా చర్చించుకున్నారు. రాష్ట్రంలో బీఎస్పీతో కలిసి పనిచేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కేవలం రాజకీయాల కోసమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామని, ప్రజా సమస్యలపై కూడా కలిసి పోరాడదామని సూచించారు. తమ పార్టీ అధిష్టానం సైతం బీఆర్ఎస్ కలిసి పనిచేసేందుకు ఆసక్తిగానే ఉన్నదని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావాలన్నదే తమ పార్టీ లక్ష్యమని, పార్టీ జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలను తీసుకుని పనిచేస్తున్నదని వివరించారు. కలిసి పనిచేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని, సంఘటిత శక్తితోనే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాకుండా భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటు, ఎన్నికల ప్రచారం, ప్రచార వ్యూహం తదితర అంశాలపై చర్చించేందుకు త్వరలోనే మరోసారి రెండు పార్టీల నేతలు భేటీ కానున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు కేసీఆర్. సిద్ధాంతపరంగా అనేక విషయాల్లో రెండు పార్టీల మధ్య సారూప్యత ఉన్నదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి దళిత బంధు అమలు, రెసిడెన్షియల్ కళాశాలల ఏర్పాటు, వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక పథకాల్ని అమలు చేసిన చరిత్ర ఉన్నదని వివరించారు. వీటన్నింటిని చూసిన తర్వాతనే బీఎస్పీ నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఇద్దరం కలిసి చర్చించుకున్నామని చెప్పారు. ప్రవీణ్ కుమార్ బీఎస్పీ హైకమాండ్ తో మాట్లాడారని, కలిసి పనిచేయాలని స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చామని వివరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి ఈరోజు చర్చించడం నేను ప్రవీణ్ గారు, వారు హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. కేసీఆర్ ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉన్నదని చెప్పారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణలోనే కాదు, దేశంలో కూడా సెక్యులరిజం ప్రమాదంలో ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి, రాజ్యాంగాన్ని సైతం రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే సెక్యులర్ భావాలు కలిగిన, సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన బీఆర్ఎస్ కేసీఆర్ తో సమావేశమైనట్టు వివరించారు. ఈ భేటీకి మాయావతి ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి, అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు, వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని
మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతా ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. ఒక పార్టీని పడగొట్టడమో మరొక పార్టీని పదవిలోకి తీసుకురావడమో మా ఉద్దేశం కాదు. ప్రజాస్వామ్యం పరిణతి చెందాలి, ప్రజలందరికీ మేలు జరగాలి. అందుకోసం ఎక్కడిదాకనైనా కొట్లాడదాం, కలిసి వచ్చే శక్తులతో కలిసి పోరాడదామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక సందర్భాల్లో వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సరిపోయే సన్నివేశాన్ని ఆవిష్కృతం చేసింది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జాతీయ స్థాయిలో లౌకిక ప్రజాస్వామ్య శక్తుల పునరేకీకరణ జరగాల్సిన అనివార్యత నెలకొన్నదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ బీఎస్పీతో దోస్తీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాము ఎందుకు బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామో బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుండబద్దలు కొట్టారు. తర్వాత బీఆర్ఎస్ మరో రాజకీయ పార్టీతో కలిసి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నది. పార్టీ ఆవిర్భావం తర్వాత 2004లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. తెలంగాణ వాదంతో ఏకీభవించకపోతే సీట్లు కాదు కదా ఓట్లు కూడా రావని భావించిన కాంగ్రెస్ ఆనాడు బీఆర్ఎస్ తో జతకట్టింది. ఆ తర్వాత 2009లో టీడీపీ, సిపిఎం, సిపిఐలతో మహాకూటమి ఏర్పాటులో బీఆర్ఎస్ భాగమైంది. కరుడుగట్టిన సమైక్యవాద పార్టీలను తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా కేసీఆర్ నాడు పొత్తు రాజకీయాలు నేర్పారు. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి 2 సార్లు అధికారాన్ని చేపట్టింది. అటు తెలంగాణకు బీఎస్పీని తెలంగాణ దోస్తుగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తాయి. యూపీఏ ప్రభుత్వానికి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇవ్వాలని కేసీఆర్ గతంలో చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన మాయావతి ఆ మేరకు లేఖ ఇచ్చారు.